వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో సమ్మర్లో మామిడి పండుతో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను 2 పండిన మామిడి పళ్ళను తీసుకున్నాను. వీటిని నీట్గా కడిగి పైన తొక్క తీసి పెట్టుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా పండిన మామిడి పండు అయితే మిక్సీ పట్టేటప్పుడు స్మూత్గా అవుతుంది. కట్ చేసుకున్న మామిడి పండు ముక్కలు నాకు ఇంత క్వాంటిటీలో వచ్చాయి. తర్వాత ఇక్కడ నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ పాలలోంచి కొన్ని 2 స్పూన్స్ పాలు పక్కన చిన్న కప్పులోకి 2 స్పూన్స్ తీసుకున్నా. అందులోకి ఇక్కడ కస్టర్డ్ పౌడర్ నేను 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను నార్మల్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. మీ దగ్గర ఉంటే మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని ఇక్కడ మరిగే పాలల్లో వేసి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది. పాలు దగ్గర పడ్డాక థిక్ కన్సిస్టెన్సీలో ఇక్కడ చూపించినట్టు వస్తే మనం బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ కప్పుతో 1/2 లీటర్ పాలు తీసుకుంటే నాకు అందులోకి ఒక కప్పులోకి 1/2 వచ్చినాయి. పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని కాజు వేసుకున్నాను. వీటిని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి, ఇలా పౌడర్ లాగా. కావాలంటే మీరు కాజుని నానబెట్టుకొని కూడా పేస్ట్లా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటున్నా. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఫ్రెష్ క్రీమ్ అనేది ఆప్షనల్. ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ముక్కల్ని కొన్ని నేను సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను, ఎందుకో తర్వాత చెప్తా. 2 ముక్కలను కూడా పేస్ట్లా చేసుకోవాలి, ఇలా క్రీమీగా. ఇందులోకి ముందుగా మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి పెట్టుకున్న మిల్క్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను. వీటిని కూడా మిక్సీ పట్టాలి. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం చక్కెర కూడా 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నా. దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. వీటన్నిటిని వేసి మిక్సీ పడితే ఇలా ఉంటుంది క్రీమీగా టెక్స్చర్ అనేది. దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రీజ్ చేసుకోవడానికి. ఇలా థిక్ టెక్స్చర్ వస్తే లూజ్ అవ్వనివ్వద్దు, ఇలా టెక్స్చర్ క్రీమీగానే ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా దీన్ని మొత్తం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. ఇక్కడ చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను నేను పైన టాపింగ్ కోసం. ముందుగా నేను మామిడి పండు ముక్కల్ని కొన్ని సపరేట్ చేసి పెట్టుకుంటున్నా అని చెప్పాను కదా. ఇక్కడ పైన టాపింగ్ కోసం ఇక్కడ మామిడి పండు ముక్కల్ని పైన ఇలా వేసుకుంటే ఐస్ క్రీమ్ తినేటప్పుడు ముక్క తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా కట్ చేసుకొని పైన టాపింగ్ చేసుకుంటున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ హెల్త్కి మంచిది కాబట్టి ఇలా తీసుకోవచ్చు. ఇలా మామిడి పండు ముక్కలు అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా పైన టాపింగ్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టి ఓవర్ నైట్ అయినా నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే 6 అవర్స్ డీప్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. 6 to 8 అవర్స్ డీప్ ఫ్రీజ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత చూస్తే నాకు ఐస్ క్రీమ్ అనేది ఇలా వచ్చింది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. మామిడి పండ్లు ఎక్కువగా తింటే వేడి చేస్తుంది అంటారు కాబట్టి ఇలా మామిడి పండుతో ఐస్ క్రీమ్ చేసుకొని తింటే సమ్మర్లో చల్లగా చాలా బాగుంటుంది. బయట 100 ఖర్చు పెట్టి ఐస్ క్రీమ్ తెచ్చి పిల్లలకి పెట్టే కన్నా ఇలా సీజనల్ ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా. ఇలా పిల్లల కోసం ఇంట్లోనే వెరైటీగా ట్రై చేస్తుంటే వాళ్ళు బయట ఫుడ్కి కూడా అడిక్ట్ అవ్వరు. నాకైతే ఓవర్ నైట్ నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఐస్ క్రీమ్ అనేది ఇలా టెక్స్చర్తో చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది.
బయట కొన్న ఐస్ క్రీమ్ టేస్ట్ లానే ఉంది. కానీ ఇక్కడ నేను తినేటప్పుడు నాకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వచ్చాయి. కొంచెం తక్కువ వేసుకుంటే బాగుండు అనిపించింది. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.